నమస్తే. నేను మీ నగేష్. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 7 నెలలు దాటింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైనా అధికారం కోల్పోయిన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ పార్టీని మరింత పటిష్టం చేసుకునే దానికోసం కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారు. ఈ రాజకీయ వ్యూహం ఏదంటే, గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచిని ఇప్పటికీ కూడా ప్రజలతో సంబంధాలు నెరిపే వాళ్ళని తమ పార్టీలోకి లాక్కునే ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో ఆయన రాక అనేది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓవరాల్గా చూస్తే ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమలోను, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చర్చకు దారితీసింది. అంటే 11 మంది శాసనసభ్యులు గెలిచడము, ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో, ఒకరొకరు ముఖ్య నాయకులు వెళ్ళిపోతున్నారు, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నాయకులు చేరడం అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. మొత్తం మీద చూస్తే ఇక రాబోయే రోజుల్లో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు గారు కానీ, అలాగే మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలకంగా ఉన్న శుంకర పద్మశ్రీ గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళ చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక వాళ్ళ చేరికే మిగిలి ఉంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఈ మధ్య అంటే 2 రోజుల క్రితం వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘోరంగా దెబ్బతినడం, ఒక జాతీయ పార్టీకి కేవలం 6% మాత్రం ఓట్లు లభించడం అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను పునరాలోచనలో పడేలా చేసింది. సో ఇప్పటిప్పట్లో అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకైనా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందా, మెరుగుపడకపోతే మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మన భవితవ్యం ఏమిటి అనే ఒక ఆలోచనలో పడ్డారు. సో దీన్ని బేస్ చేసుకునే ఇక రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనకు ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉంటుంది. సో మనమంతా ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు, నేను ఇప్పుడు ఎవరి పేర్లు అయితే చెప్పానో వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు జనరల్గా ఏదైనా కూడా ప్రతిపక్ష పార్టీ అనేది అధికార పక్షం మీద దాడి చేయాలా, అధికార పక్షం చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాటం చేయాలా. అయితే ఇక్కడ షర్మిల గారు తన వ్యక్తిగత ప్రయోజనాలను రాజకీయ పార్టీకి జోడించి ఏదైతే ప్రతిపక్షంలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయకపోవడం, ఆందోళన కార్యక్రమాలు చేయకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లకు మింగుడు పడట్లేదు. ఈ విషయాన్ని శైలజానాథ్ గారు ఇటీవల బహిరంగంగా చెప్పి పార్టీ మారారు. సో చాలామంది షర్మిల గారి మీద ఈ అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించలేక సైలెంట్గా ఉన్నారు. అలాంటి నాయకులంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక పెద్ద ప్రచారం నడుస్తోంది. త్వరలోనే వాళ్ళంతా కూడా పార్టీలో చేరొచ్చని ఒక చర్చ జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ఈ ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకుంటే రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారి నాయకత్వానికి ఇది ఒక పెద్ద పరీక్ష కాబోతోంది. ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా అయిన తర్వాత ఇతర పార్టీల నుంచి పెద్దగా వచ్చి చేరలేదు. ఎన్నికల్లో, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఉండే నాయకులు కూడా పోవడం అనేది నిజంగా షర్మిల గారి నాయకత్వానికి ఇది ఒక పెద్ద పరీక్ష, ఆమెకు ఒక గట్టి షాక్ అని చెప్పవచ్చు.